3 జాకెట్లు 10 నిమిషాల్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ 3 జాకెట్లు ఒకరివే అయి ఉంటానా మనకు త్వరగా ఈజీగా పని అయ్యిద్ది. ఒకరివే ఎక్కువ మొత్తంలో జాకెట్లు ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటే డబుల్ ఇప్పుడు నేను 3 వేసాను. 3 కానీ 5 కానీ వేసుకోవచ్చు. 4, 5 అంతకుమించి ఎక్కువ కట్ చేయలేము. అదొకటి 2x2 జాకెట్లు కాబట్టి త్వరగా పని అయిపోయిద్ది. 3 జాకెట్లు ఒకేసారి వేసేసి ఫస్ట్ పెట్టాను. ఒకసారి వీడియో తీద్దాంలే అన్నట్టుగా ఇంకా మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమో ఇవొకే 6 జాకెట్లు. ఇది 36 సైజు, 36, 38 ఉంటుంది సైజు వచ్చేసి. ఇప్పుడు అవి బార్ చూస్తున్నాం కదా, విప్ పొడవు బ్యాక్ సైడ్ మన జాకెట్ పొడవు ఎంత ఉంటుందో అంత పొడవు టిక్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ టిక్ చేసుకొని అది ఎంత పొడవు వస్తుంది ఏందనేది టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వీపు మన మెడ రౌండ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనం కింద ఒక 2 ఇంచెస్ మడచడానికి వదిలిపెట్టేసుకొని మిగతాది అక్కడి నుంచి మన రౌండ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు టిక్ చేసుకుని కొంచెం ఒక 1/2 ఇంచు పైకే టిక్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే లూజ్ అవుతుంది అంటారు కదా, దానికోసం కొంచెం పైకే టిక్ చేసుకున్నాను అనమాట. టిక్ చేసుకొని తర్వాత షోల్డర్ మనం భుజం ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకుంటాం కదా. మా పల్లెటూర్లలో అయితే ఊరికే పని చేసేటప్పుడు భుజాలు జారిపోతూ ఉంటాయి కాబట్టి నేను అంత వెడల్పు పెట్టను. 3 ఏళ్ళు వెడల్పు పెడతాను, సరిపోద్ది చేతి వేళ్ళతోటి. తర్వాత భుజం ఎంత ఉందో, జాకెట్ భుజం ఎంత ఉందో అంత చూసుకుంటాను. తర్వాత చంక డౌన్ వచ్చేసి కింద వీప్ బారు పొడవు ఉంది కదా, అక్కడి నుంచి మనం చంక చేతులు ఎంతవరకు వేస్తామో అంతవరకు పెట్టుకొని దాని మీద ఒక 1/2 ఇంచు ఖర్చుకు ఎక్కువ పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు కట్ చేసుకోవటమే. రౌండ్ గీసుకొని నిదానంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈజీగా కట్ చేసుకో, కానీ మనం ఆ టెక్నిక్స్ తెలుసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. తెలియకపోతే కష్టంగానే ఉంటుంది. అది నిదానంగా 1కి 2 సార్లు చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక మాట ఏంటంటే మనం డైరెక్ట్గా ప్రతిదీ యూట్యూబ్లో చూసుకొని పని చేయాలంటే అది కష్టము. మనకి ఎంతో కొంత వచ్చి ఉండాలి. యూట్యూబ్ కానీ ఏదైనా కానీ ఒక ఆన్లైన్లో చూసి చేస్తున్నామంటే అది మనం చూసుకొని మనకు కొంత దాని మీద అవగాహన ఉండాలి. ఉన్న తర్వాత మనము ఏదైనా చూసి నేర్చుకోగలము. అంతేగాని ఏ అవగాహన లేకుండా ఆన్లైన్లో చూసి నేర్చుకోవాలంటే అది చాలా కష్టము. అది అయ్యే పని కాదు. కానీ ఉండొచ్చేమో, చెప్పలేము కదా, నేర్చుకుంటే అలా కూడా ఉండొచ్చేమో. నేనైతే అంత టాలెంటెడ్ అయితే నేనైతే కాదు, కానీ కుట్టగలను. చూస్తూ అలవాటు అయిపోయిద్ది కాబట్టి ఏదో చేసుకోగలం కాబట్టి చేసుకుంటాం అంతే. కానీ టైలరింగ్ అనేది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఒక మంచి బిజినెస్ లాంటిది. చేసుకోగలిగితే అది ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ పొలం వెళ్ళే వాళ్ళు పొలం వెళ్తూ కూడా చేసుకోగలరు. అది ఎట్లా అంటే నేను ఉదాహరణ, పొలం పని చేసుకుంటూ ఖాళీ టైంలో కుట్టుకుంటూ ఇంకా రెస్ట్ అది ఇది అంటే కాదు కదా, ప్రతిదీ చేసుకోగలిగితేనే ఇప్పుడు బ్రతకగలం ఈ పోటీ ప్రపంచంలో. లేదు కాదు రెస్ట్ అది ఇదంటే ఇంకా మనం తిన్నట్టే ఉంటుంది. అది కాక ఈ సంవత్సరం విపరీతమైన కరువు వచ్చింది. ఈ కరువుకి ఇంట్లో కూర్చొని తినాలంటే ఇంకా తిన్నట్టే ఉంటుంది అన్నమాట. అట్లా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఉక్సులు వేసుకుంటాం కదా, మెడ రౌండ్ చూసుకొని 4 ఉక్సు వరకు పెట్టుకుంటే సరిపోద్ది. 4 ఉక్సులు అంటే 3 ఉక్సులు పెడతాము, కానీ ఆ బార్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. 4 ఉక్సు వరకు పెట్టుకుంటే ఇంక సరిపోయిద్ది మనకి. ఆ తర్వాత మధ్యలో షేప్ వేసుకుంటాం కదా, షోల్డర్ మధ్య నుంచి మిడిల్లో షేప్ అది వేస్తాం కదా, టక్స్ వేస్తాం కదా, దాని వరకు తీసుకొని కొంచెం సాగదీసినట్టని పెట్టుకోవాలి. ఆ తర్వాత చంక డౌన్ నుంచి షేప్ పట్టీ వరకు, అట్లా షేప్ పట్టీ వరకు అంటే దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సరిపోద్ది. ఇంకా మనకు ఎంతటి వాళ్ళకైనా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరిపోయిద్ది. ఇంకా తేడా ఏమి ఉండదు అసలు. మీకోసం గీసి చూపిస్తున్నా కానీ నేనైతే ఇట్లా ఏం గీసుకోనండి, ర్యాండమ్గా ఊరికే అది అట్లా పెట్టేసి అది చూసేసుకొని చిన్న టిక్ అక్కడక్కడ టిక్ పెట్టేసి కట్ చేసేస్తాను. మనం కట్ చేసినంత ఈజీ కాదు కదా.
నేర్చుకోవాలంటే వాళ్ళకి ఈజీ మెథడ్లోనే చెప్పాలి. అదే నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసి, అబ్బా నీకు గాంగ పెద్ద వచ్చిందని చక చేసుకుంటా పోతే మాలాంటి వాళ్ళకి ఎట్ట అర్థమైద్ది, కొంచెం నిదానంగా చెప్పవు మా పెద్ద అబ్బో చెప్తున్నావు అని అనింది. అట్లా కాదులేవే, ఏదో అలవాట్లో పొరపాటు అట్టా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, మర్చిపోయాను, సర్లే నెక్స్ట్ నుంచి నిదానంగా చెప్పుకుంటూ చేస్తాలే అనింది. అట్ట కాదబ్బా నువ్వు ప్రతిదీ మాకు పిన్ టు పిన్ చెప్పు అనింది. అందుకే ఇక్కడ షేప్లు వేయడం చూపిస్తున్నా చూడండి. మిడిల్ షేప్ వచ్చేసి 4, ఇవిడ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి 4 ఏళ్ళు పెట్టుకున్నాను. 4 ఏళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి మనం షేప్ ఎంత వేస్తాం, ఒక 1/2 ఇంచు. ముసలావిడ కాబట్టి నేను పెద్ద వెడల్పు ఏమి వేయట్లేదు, లావు ఉంటుంది ముసలావిడ, వెడల్పు ఏమి వేయట్లేదు. ఒక 1/2 ఇంచ్ వెనక్కి పెట్టుకొని అక్కడ ఒక టాకాలాగా పెట్టేసుకుంటే మనకి ఇంకా గుర్తుంటుంది అట్లా వేసుకుంటే. తర్వాత ఈ సైడ్ హుక్స్ పట్టి కాజపట్టి సైడ్ కూడా అలానే వేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మన హ్యాండ్స్ ఎంత పొడవు అయితే కావాలన్నా, ఆ జాకెట్ ఎంత పొడవు ఉంటుందో ఆ పొడవులో ఒక 2.5 ఇంచి చంకాకు తగ్గించి తీసుకోవాలండి. ఇంకా లావుగా ఉన్న వాళ్ళైతే 3 ఇంచెస్ తగ్గించుకోవాలి. మామూలుగా మినిమం ఒక ఇదిగా ఉన్న వాళ్ళకైతే 2.5 సరిపోయిద్ది, 2.5 తగ్గించి తీసుకోవాలి. కానీ నేను టేప్ కొలతలు ఎప్పుడు పెట్టను, డైరెక్ట్ ఆ జాకెట్ పెట్టేసి మామూలుగా ర్యాండమ్గా వేసేసి చేస్తూ ఉంటాను. ఆ ర్యాండమ్గా వేసినా కానీ నాకు ఎప్పుడు తేడా రాదండి, కరెక్ట్ సరిపోయింది. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక 3/4 ఇంచ్ వచ్చేసి కింద మడచడానికి తీసుకున్నాను. తర్వాత చేతి పొడవు ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు మీద ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చంక దగ్గర చూసారా, అదిగో ఊరికే చేతితో గీసేస్తున్నాను, అట్లా గీసేసుకుని కానీ కరెక్ట్గా సరిపోద్ది అక్కడికి. అదిగోండి చూసారా, ఒక 1/4 ఇంచ్ పైకి తీసుకుని అట్లా గీసేసుకొని చేసుకుంటూ ఉంటాను. అలవాటైపోయిన పని ఏంటంటే, అలవాటైన వాళ్ళకి అది ఈజీగానే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళకి ఏంటంటే, ఓయమ్మ ఇదేంది ఇట్లా ఉంది, చేతితో గీసేస్తుంది, మనం ఎప్పుడు గీయాలి, మనం ఎప్పుడు చేయాలి అనుకుంటారు. కానీ నేను నేర్పించిన పిల్లలకు కూడా ఇట్లానే చెప్పాను. నన్ను చూసి వాళ్ళు కూడా అదే ఫాలో అయిపోయినరు. వాళ్ళు కూడా నేను చేసినట్టుగానే చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మడిచే దగ్గర, అక్కడ పైన షోల్డర్ దగ్గర కొంచెం అట్లా కొంచెం టాకాల్లాగా పెట్టేసుకుంటే మనకి ఎక్కడ ఏంటి అనే మిడిల్ పార్ట్ ఎక్కడ అనేది మనకు ఐడియా ఉంటుంది. ఆ ఐడియా కోసం అది పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు షేప్ పట్టీలకి మెడ కట్ చేసి, మెడకి ఏంటంటే క్రాస్ పీసెస్ తీసుకుంటాం కదా, ఆ మెడ ముక్కలు అవన్నీ తీసేసుకుంటాను. షేప్ పట్టీల కోసం తీసుకుంటున్నాను చూడండి. పొడవు ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు, దాని మీద కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. మనం ఆ జాకెట్ ఏంటంటే కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. తక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ అయితే ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేశాక మెడ ముక్కలు అట్లాంటి మిగతా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెడ ముక్కలు కట్ చేసుకోవడం, మెడ ముక్కలకు వచ్చి మెడ దగ్గర కట్ చేసి ఉన్నాయి కదా, అవి ఉక్సు పట్టి కాజా పట్టకు సరిపోతాయి. అందుకనే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ జాకెట్ ఏంటంటే లావు జాకెట్, లావు టవర్ కాబట్టి నేను మీటర్ తెచ్చుకున్నాను. 70 ప్యాంట్ల ముక్కలు అయితే ఆపలేయడానికి సరిపోద్ది. మీటర్ ముక్క తెచ్చుకుంది కాబట్టి మీటర్ అయితే మనకు బాగా సరిపోద్ది, ఇబ్బంది ఉండదు. ఎత్తుకులాడుకోవాల్సిన పని లేదు, లోపల షేప్ పట్టీలకి ఎత్తుకాల్సిన పని లేదు, దేనికి ఎత్తాల్సిన పని లేదు. ఈజీగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, పని కూడా తొందరగా అయిపోద్ది. ఏదైనా ఇప్పుడు షేప్ పట్టీకి మధ్యలో వేసేదానికి చేసుకొని వాటితో పాటు జాయిన్ చేసుకొని మధ్యలో వేసేసుకోవచ్చు. ఏదైనా సరిపడా ముట్టుకున్నప్పుడు తొందర కుట్టేసుకోవచ్చు. అది సరిపోలేదనుకోండి, ఆ కలర్ మ్యాచింగ్ కోసం మనం వేసుకున్న చెత్తబొట్టలు అంతా ఎదురులాడుకునేసరికి సరిపోద్ది పని అంతా. అదే అన్ని అందుబాటులో మన చేతి కింద ఉన్నాయనుకోండి, చక చేసేసుకోవచ్చు. ఏదైనా అంతే కదా, మన చేతి కింద ఉన్న దాంతో చేసేదానికి పక్కన ఎత్తుక్కొని చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఎత్తుక్కుండేసరికి సగం టైం సరిపోద్ది. అదే చేతి కింద అనుకో గబగబ చేసేసుకోవచ్చు ఏ పనైనా. ఇది కూడా పనైనా అంతే, ప్రతి పనిలోనూ ఎత్తుక్కొని చేసుకునేదానికి చేతి కింద చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. అందుకే
నేను లావుకున్న వాళ్ళందరికీ సరిపోవండి, మీటర్ ముక్కలు తెచ్చుకోండి అని చెప్తాను. వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళని తెచ్చుకుంటారు. అబ్బా మీటర్ కావాలా, ఎందుకు నేను వేరే ఆమె దగ్గర కుట్టించుకుంటాలే అని చెప్పిన వాళ్ళు పోయి తీసుకొని కుట్టించుకొని చెప్తాను. అంతే, అంతకుమించి నేను చెప్పను. నేను కొట్టలేనని చెప్తాను. ఆతుకులేసే కాడికి కొట్టకుండా అనుకునేదే మంచిది. ఇప్పుడు చూడండి, ఈ 3 జాకెట్లు కట్ చేసినా కదా, ఆ 3 జాకెట్లు 3 భాగాలు, ఎవరి భాగం వాళ్ళకి భాగాలు పెట్టాలిగా, తప్పేదేముంది. భాగాలు భాగాలు పెట్టుకొని ఎవరి భాగం వాళ్ళకి, ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని చెప్పి భాగాలు పెట్టుకొని ఏ కలర్ ఆ కలర్ దారం మ్యాచింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత అబ్బో చేతి పని ఉంటుందండి. ఇట్లు కుడితే ఇది ఒక పీకులాట. దీంతో చేతి పనులు చేసుకోలేక చాలా కొత్తది. లైనింగ్ జాకెట్లు అనుకోండి, లోపలికి ఇంటర్లాక్ వేసేసుకొని మొత్తం ఓన్లీ ఉక్సులు ఒకటే కాబట్టి తొందరగా పని అయిపోద్ది. కానీ ఈ 2 బెడ్ జాకెట్లో మెడ చేతి పని చేయాలి, చేతి పని చేయాలి, వెనక వీపు దగ్గర నడుం చేతి పని చేయాలి, ఉక్సులు వేయాలి. 3 జాకెట్లు చేతి పని చేసేసరికి ఇంకో జాకెట్ కుట్టేసుకోవచ్చు. అస్సలు చిరాకు అనిపిస్తుంది. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. అందరూ లైనింగ్ జాకెట్లు కుట్టించుకునే వాళ్ళే ఉండరు కదా, 2 బెడ్ జాకెట్లు కూడా కుట్టించుకునే వాళ్ళు ఉంటారుగా. దానికోసం ఈ తిప్పలు, కుట్టు కోసం కోటి విద్యలని, మనం తినే 4 మెతుకుల కోసం ఎన్ని విద్యలైనా చేయాలి ఇట్లాంటివి. కానీ ఒక కళ అనేది నేర్చుకొని పెట్టుకుంటే అది మన లైఫ్లో ఏ రోజైనా ఉపయోగపడుద్ది. మన పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవుగా, పరిస్థితులు మారుతూ ఉంటాయి. బండ్లు ఓడలు అవ్వచ్చు కదా, అట్నే ఉన్నదాన్ని